హలో అందరికీ. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఫిష్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మనం ఈరోజు మ్యాంగోతో తయారు చేస్తున్నాము. సో మ్యాంగో కూడా ఒకటి కావాలండి. అండ్ తర్వాత మనం దీంట్లో ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసి, కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి ఆయిల్. సో ఆయిల్ పోసి మెంతులు అండ్ వాము రెండు కొంచెం ఎక్కువ మొత్తంలో వేయండి. వేసి మంచిగా ఫ్రై చేయాలి. అండ్ తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి వేసి మంచిగా బ్రౌన్ డీప్ కలర్ అంటే డీప్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అండ్ దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో ఒక 4 టొమాటోస్ తీసుకొని కట్ చేసి దాన్ని టొమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. అండ్ టొమాటో ప్యూరీ తయారు చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రైలో ఆ ప్యూరీ అనేది వేయాలి. ఆ ఫ్రై ఇలా వేసిన తర్వాత ఇలా కొంచెం మంచిగా నూనె పైకి తేలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మనం కారం మీకు తగినంత వేసుకోండి. కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లో మనం పచ్చిమిర్చి స్లైసెస్ చేసుకున్నాం కదా, అవి వేయాలండి. అవి వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ దాని తర్వాత దీంట్లో మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు రసం కూడా పోసుకోవాలి. తగినంత చూసి పోసుకోవాలి. ఇందులో మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఇంకొంచెం వాటర్ ఎంత కావాలి రసం అనేది చూసి కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత దాన్ని ఒక 15 to 20 minutes వరకు బాగా బాయిల్ చేయాలండి. ఇందులోనే బాయిల్ మంచిగా అయిపోవాలి. అండ్ తర్వాత దీంట్లో ఫిష్ పీసెస్ వేసుకోవాలండి. అండ్ ఫిష్ పీసెస్ వేసుకున్న తర్వాత మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్నాక దీంట్లో ఫిష్ మసాలా అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫిష్ది ఎగ్ ఉందండి, సో దీంట్లోనే లాస్ట్లో వేసాను నేను. అది వేసిన తర్వాత ఉప్పు ఎలా ఉంది, మొత్తం సరిపోయిందో ఒకసారి చూసుకొని ఇలా కొంచెం రసం ఆ ఎగ్ మీద కూడా పోస్తే అది కూడా మంచిగా ఉడికిపోతుందండి. ఇంకొక 5 minutes బాగా హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒక 3 minutes ఏమో మీడియం ఫ్లేమ్ అంటే స్లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో ఒక 3 minutes అలా ఉడకనివ్వండి. తర్వాత దీంట్లో చాలా ఎక్కువ మొత్తంలో కొత్తిమీర తీసుకోండి. ఆ కొత్తిమీర కూడా వేసేసి మంచిగా వేసి మంచిగా ఇంకా ఒక 3 minutes అండి, 3 minutes బాగా ఉడకనివ్వాలి. సో అయిపోయింది, రెడీ. ఇలా ఉంటుంది. అండ్ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.